నమస్తే వెల్కమ్ టు ఏకే న్యూస్. రామగుండం పట్టణానికి పూర్వ వైభవం తీసుకురావడం కొరకు పలు అభివృద్ధి కార్యక్రమాలను త్వరితగతిగా చేపడుతున్నామని 2 కోట్ల రూపాయలతో ఈ ప్రాంత రోడ్లు డ్రైనేజీలు పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంగళవారం రమేష్ నగర్ సెంటర్లో రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఠాకూర్ మకాన్ సింగ్ శంకుస్థాపన చేశారు. డిఐఎఫ్డి డిఎంఐసిఎస్ఆర్ సింగరేణి సంస్థ నిధులతో ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలు చేపట్టామని, ప్రస్తుతం మేనిఫెస్టోలో పొందుపరిచిన 5 రకాల హామీలను కూడా పూర్తి చేశామని, ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేక హోదాతో నిధులను కేటాయించడం కొరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు భక్తి విక్రమార్క, శ్రీధర్ బాబు పలు శాఖల మంత్రులతో మాట్లాడి హామీలు తీసుకున్నామని అన్నారు. ఇప్పటి వరకు ఎంపీ ఎలక్షన్స్ వల్ల దాదాపు 2 మాసాలు ఎలాంటి అభివృద్ధి పనులు ఎన్నికల కోడ్ ఉండడం వల్ల చేయలేకపోయామని, ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు రావడం వల్ల ఈ కాస్త జ్ఞాపకం జరిగిందని, ఇక నుండి ఈ ప్రాంత అభివృద్ధిని యుద్ధ ప్రాతిపదికన కొనసాగిస్తూ పూర్వ వైభవం తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ డాక్టర్ అనిల్ కుమార్, కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ ఫ్లోర్ లీడర్ జి మహంకాళి స్వామి, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, 46వ డివిజన్ కార్పొరేటర్ పాతపల్లి ఎల్లయ్య, లక్ష్మి, ఇది డివిజన్ల కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్యవర్గాలు అధిక సంఖ్యలో పాల్గొన్నాయి. కార్పొరేషన్ రామగుండం నగర అభివృద్ధికి పూర్వవైభవం తీసుకురావడానికి దాదాపు 100 పై కోట్లతోటి అనేక కార్యక్రమాలు తీసుకొస్తాం. దీంట్లో ఎస్డిఎఫ్ ఫ్రంట్, అదే మాదిరిగా టీఎఫ్ఐడిసి, తర్వాత డిఎంఎఫ్టి, అదే మాదిరిగా సిఎస్ఆర్, సింగరేణి, ఎన్టీపీసీ, వీటితో పాటు కూడా అన్నీ కలిపి కార్యక్రమం మొదలుపెట్టాం. నిన్న కూడా మీకు స్పష్టంగా చెప్పిన, ఈరోజు మిత్రులందరూ కూడా ఉన్నారు కాబట్టి నగర మేయర్ అనిల్ కుమార్ గారు, తర్వాత వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, ఈ ప్రాంతానికి సంబంధించిన రమేష్, ముస్తఫా గారు, స్వామి గారు, మా స్వరూప చలపతి గారు, వాళ్ళకి ఎల్లన్న లక్ష్మణ్ గారు, యాదవ్ గారు, అనేక మంది కాదు, ఒక్కరని కాదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రజా పరిపాలన, ప్రజాస్వామ్య తెలంగాణలో నష్టాల ఊబిలో ఈ రాష్ట్రాన్ని ముంచిపోయినా కూడా ప్రత్యేకంగా రామగుండంపై దృష్టి సారించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, భక్తి విక్రమార్క సహకారంతో మరి ప్రాంతానికి ప్రత్యేకమైన నిధులు తీసుకురావడం జరిగింది. అయితే కాలయాపన టెండర్ల విషయంలో జరగడం, పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా 100 రోజులు కాలయాపన, అదివరకు ముందు వారి ప్రయత్నాల్లో అదొక కాలయాపన. కేవలం ఈ నెల రోజుల్లోనే పని ప్రారంభమైంది, టెండర్ ప్రారంభమైంది. అన్నంత చాలామంది అవగాహన ఉండి కూడా మాట్లాడుతున్న వారికి రామగుండంలో ఉన్న నియోజకవర్గ ప్రజలందరూ కూడా బాగా అవగాహన ఉన్నటువంటి వారు, ప్రజా చైతన్యం కలిగిన వారు, ప్రతి ఒక్క అంశంపై పూర్తి స్థాయిలో గట్టి పట్టునటువంటి. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఇంత నిర్లక్ష్యానికి గురి చేసింది. ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమం గురించి ఏ రకంగా పనిచేస్తున్న అంశంపై చర్చ లోతుగా మాట్లాడారు. ఎవరెన్ని బురద చల్లినా, ఎవరు ఏం చేసినా కూడా మేము దానిపై చర్చ లేకుండా ఈరోజు కేవలం అభివృద్ధి సంక్షేమంపై మాత్రమే దృష్టి సారించి ముందుకు వెళ్తా ఉన్నాం. ఇలా ప్రభుత్వం 5 ఇచ్చిన గ్యారెంటీ, 6 ఇచ్చిన గ్యారెంటీలు 5 పూర్తి చేసాం, రుణమాఫీ చేసినాం, జాబ్ క్యాలెండర్ తీసుకొచ్చినాం. దాంతోపాటు రామగుండానికి ప్రత్యేక నిధులు ఇలా 100 కోట్లతోటి ఎస్టీపీల నిర్మాణం, 100 కోట్లు టీఎఫ్యూటీసీ నిర్మాణం, సింగరేణి డిఎంఎఫ్టీ, సింగరేణి సిఎస్ఆర్, ఎన్టీపీసీ సిఆర్ తోటి ఇతర కార్యక్రమాలు కూడా చేసే నిర్మాణానికి ఇలా ఒక శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. ఒక కార్యాచరణతో ముందుకు పోతా ఉన్నాం. అతి త్వరలో ఏదైతే మంచి ఆలోచనతో ఈ ప్రాంతం నష్టపోయింది, ఈ ప్రాంతం బొందలగడ్డైంది అని చెప్పి పోరాటం చేసినాం. ఈ ప్రాంతానికి పూర్వవైభవం తీసుకురావడానికి ఏదైతే ఈ ప్రాంతం నుంచి వలస వెళ్తూ ఉన్నారో మళ్ళీ ప్రాంతానికి వలస వచ్చి నివసించే విధంగా ఈ నగరాన్ని అభివృద్ధి చేస్తూ ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగికి వాసటగా, మరి మెడికల్ హబ్గా, ఒక వ్యాపార హబ్గా, అదే మాదిరిగా ప్రతి ఒక్క ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే కార్యక్రమానికి ఇలా ముందుకు పోతాను. దాంట్లో మీడియా మిత్రులు ప్రత్యేకంగా
ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం. మా సహనం, మా ఓపిక ఈ ప్రాంత అభివృద్ధి కొరకు మాత్రమే అనే అంశాన్ని మరొకసారి మీ ద్వారా తెలుపుతాం. మా సహనాన్ని, మా యొక్క మంచితనాన్ని, మా మౌనాన్ని మా యొక్క చేతగాని తనం అనుకుంటే అది పొరపాటు. త్వరలో మేము పనిలో మా యొక్క ఉక్రోషాన్ని, మా ధైర్యాన్ని, మా యొక్క దమ్మును చూపిస్తామనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాం. జై కాంగ్రెస్!